వాక్య సందేశాలకు మనం వెళ్ళిపోదాం. ఈరోజు నేను తీసుకున్న అంశం లేదా ధ్యాన అంశము ఏంటనంటే ఒక వ్యక్తి గురించి. ప్రతిసారి నేను ఏదో ఒక విషయాన్ని ఏదో ఒక వ్యక్తి గురించి చెప్తూ వస్తూనే ఉంటాను. ఎంతమందికి గుర్తుంటున్నాయో ఎంతమందికి జ్ఞాపకం ఉంటుందో మనకు తెలియదు. అయినప్పటికీ మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేదంటే మాకు ఎక్కువ మెమరీ పవర్ ఉందండి మేము మర్చిపోం అనుకుంటే కనుక మైండ్లో పెట్టుకొని, నేనైతే మర్చిపోతాను, అందుకే రాసుకుంటాను. ఒకవేళ మీకు లేదంటే దేవుడు మాకు జ్ఞానం ఇచ్చాడు మేము మైండ్లో పెట్టుకుంటామంటే ఇంకా గుడ్, రైట్. ఈరోజు నా ధ్యానాంశము ఎవరు ఆ వ్యక్తి అని అంటే ఉజ్జియా. ఎంతమంది తెలుసు ఉజ్జియా ఎవరు? రాజు, రైట్. ఈ వ్యక్తి గురించి ఒక 2 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. తన జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠము మనకి ఎలాగ అవసరం అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అన్న 2 విషయాలు మనం ధ్యానించుకుందాం. అయితే ఈ ఉజ్జియా గురించి ఎన్నిసార్లు రాయబడిందండి బైబిల్ గ్రంథంలో? ఎన్నిసార్లు ఉంది, ఎక్కడెక్కడ ఉందో తెలుసా? 3 సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఈ ఉజ్జియా పేరుతో 3 సార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. రాజుల 2వ గ్రంథము 14వ అధ్యాయము 21, 22 వచనాల్లో కనిపిస్తుంది. అదే రాజుల 2వ గ్రంథంలో 15వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. 3వదిగా దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ 3 ప్లేసెస్లో మనకు ఈ ఉజ్జియా అనేది కనిపిస్తూ ఉంటాడు. అయితే ఉజ్జియా అను మాటకు అర్థం ఏంటండి? ఉజ్జియా అను మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? ఎవరికైనా తెలుసా? తెలీదా? ఓకే, రైట్, నేను చెప్పేస్తా. ఉజ్జియా అను మాటకు అర్థము యెహోవాయే నా బలము. ఏంటి చెప్పండి? ఉజ్జియా అను మాటకు అర్థం ఏంటి? యెహోవాయే నా బలము. ఇప్పుడు ఇక్కడ లిచ్చి లేడేమో, సరేలే చార్లీ వాళ్ళని అడుగుతాను. నీ చిన్నప్పుడు ఒకవేళ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే ఏం చెప్తాం? ఒక యాడ్ వచ్చేది, ఏంటి యాడ్? చెప్పండి. బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీయా, ఏదో వచ్చింది కదా. చిన్నపిల్లల్ని వెళ్ళి అడిగితే వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ అని అంటే, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అని అంటే ఇదే చెప్తారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ బలం ఏంటి చెప్పండి. మీ బలం ఏంటి? ఏం లేదా? చికెన్లు మటన్లు అంటారా? ఏదో చెప్పాలి కదా అని చెప్తున్నారు, అంతే కదా. అక్కడ ఉజ్జియా చెప్పాడు యెహోవాయే నా బలం అని చెప్పాడు కాబట్టి మనం కూడా చెప్పేస్తే అయిపోతుంది, రైట్. ఒక రాజకీయ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లేదంటే ఒక పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి నీ బలం ఏంటి అని అంటే ఏం చెప్తారు తెలుసా? నా అధికారమే నా బలం అంట. ఒక రిచెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నీ బలం ఏంటి అని అడిగితే ఏం చెప్తాడు? డబ్బే నా బలం అంటాడు, అవునా? లేదంటే ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి నా బలం ఏంటి అని అంటే ఏం చెప్తాడు? చెప్పండి, ఏమంటాడు? నా వెనకలున్న గ్యాంగే నాకు బలం అంట. అంటే ఈ లోకానుసారముగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అంటే లోకానుసారంగా వాడుకున్న వాటిని బట్టే చెప్తూ ఉంటాడు. ఒక అధికారికి ఏదైనా చెయ్యాలంటే తన అధికారంలో ఉంటేనే తనకు బలం. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ ఉండి చెయ్యి పెట్టి ఆపితే ఆగుతామా ఆగమా? ఆగుతాం. ఎందుకు? వాడి స్ట్రెంగ్త్ ఏంటి? గవర్నమెంట్లో ఉన్నాను, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నేను ఆపమంటే ఆగాల్సిందే. అదే నేను పోయి రోడ్డు మధ్యలో నుంచొని ఆగండే అని సిగెట్టాను అనుకోండి, ఆగుతారా? కనబడినాడైతే గుద్దుకుండా పోతాడు. ఎందుకు? నా చేతిలో ఎటువంటి అధికారం లేదు. ఈరోజు ఉజ్జియా అంటున్నాడు, నీ ఉజ్జియాకు పేరుకు అర్థం ఏంటనంటే యెహోవాయే నా బలం. అయితే ఈ ఉజ్జియా తల్లిదండ్రుల పేర్లు తెలుసా మీకు?
తండ్రి పేరేంటి? అమజ్య. తండ్రి పేరేంటి? అమజ్య. తల్లి పేరు ఎకొల్లా. ఎకొల్లా. తండ్రి పేరు అమజ్య, తల్లి పేరు ఎకొల్లా. రాసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఉపయోగపడితే, ఏదైనా క్విజ్లో కానీ ఎప్పుడైనా పెట్టినప్పుడు మీకు ఈ యొక్క అంశాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చెప్పండి, ఉజ్జియా పేరుకు అర్థం ఏంటి? యెహోవాయే నా బలం. తండ్రి పేరు అమజ్య, తల్లి పేరు ఎకొల్లా. అయితే ఈ ఉజ్జియా ఎన్నో సంవత్సరంలో రాజ్య పరిపాలనలకు ఎక్కాడండి తెలుసా? అంటే ఇప్పుడు చదవలేదా? తన 16వ ఏట, అంటే 16 years ఉన్నప్పుడే ఏం పుచ్చుకున్నాడు? సింహాసనాన్ని దక్కించుకున్నాడు. ఈరోజు 16 years అంటే ఏం చదువుతారండి? 10th or ఇంటర్మీడియట్, రైట్? ఒక ఇంటర్మీడియట్ వాడిని తీసుకెళ్ళి మోడీ ప్లేస్లో రీప్లేస్ చేస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? వాడికే ఏమీ తెలీదు. వాడిని తీసుకెళ్ళి లాస్ అన్నీ వాడి ముందు కూర్చోబెట్టి, బాబు నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అంటే వాడికి ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. కానీ ఉజ్జియా జీవితంలో తన 16 years ఉన్నప్పుడే సింహాసనాన్ని అది దక్కించుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఈ ఉజ్జియా నుంచి మనం నేర్చుకునే పాఠము ఏంటి? 2 విషయాలు అని మీకు తెలియజేస్తాను. ఏంటి మొదటిది అని అంటే, మొదటిగా మనం చూసినట్లయితే ఉజ్జియా జీవితంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 26 ఒక నిమిషం 4వ వచనం చూడండి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, గ్రహించే హృదయం కలిగిన వ్యక్తి. మొదటిదేంటి? గ్రహించే హృదయం కలిగిన వ్యక్తి. ఎందుకు గ్రహించే హృదయం కలిగిన వ్యక్తి అని అంటే, ఉజ్జియా తన జీవితంలో ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడని అంటే, ఇక్కడ మనకు కనిపిస్తుంది 4వ వచనంలో. ఎందుకు చదవండి? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు కనుకనే ఉజ్జియాని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. అయితే ఈ ఉన్నతంగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని అంటే, తన జీవితంలో కొన్ని వాటిని గ్రహించుకున్నాడు గనుకనే, దేవుని మీద ఆధారపడ్డాడు గనుకనే ఉజ్జియాని ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే, తన తండ్రి జీవితంలో అమజ్య జీవితంలో చూస్తూ వచ్చినాడు. ఏం చూస్తూ వచ్చినాడంటే, తన తండ్రి కూడా ఒకనప్పుడు ఉన్నతంగా మంచి ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తి కొన్ని తప్పులు చేసి దేవుని నుండి దూరం వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి గురై అమజ్య చనిపోతాడు. ఈ విషయాలు కొడుకు ఏం చేస్తున్నాడు? గ్రహిస్తున్నాడు. ఈ గ్రహించిన ఉజ్జియా తండ్రి తన అలా జీవితాన్ని అట్లా పాడే చేసుకున్నాడు, దేవుని ఉగ్రత పొందుకున్నాడు, దేవుని కోపాన్ని చూశాడు అని చెప్పి, నేను అలా ఉండకూడదని వెంటనే ఏం చేశాడు తెలుసా? తన హృదయంలో గ్రహించుకుని ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అనుసరించే మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకని దేవుని దృష్టికి యథార్థముగా కనిపిస్తూ ఉన్నాడు. మనం ఉజ్జియా అమజ్య జీవితంలో మనం చూసినట్లయితే 25:1-2 చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25:1-2 వచనాలు మనం చూస్తూ ఉంటే,
అతడు యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? యథార్థముగానే ఉన్నాడు, కానీ పూర్ణ హృదయముతో ఎవరిని అనుసరించలేదట? ఎవరిని? నన్నా? లేకపోతే హీరోలనా? ఎవరిని అనుసరించలేదు? దేవుణ్ణి అనుసరించలేదు. ఆయన నమ్మాడు, ఆయన స్తుతించాడు, ఆయన ఆరాధించాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు, కానీ పూర్ణ హృదయంతో ఏం చేయలేదట? యెహోవాని అనుసరించలేదు. అందుకు అమజ్య జీవితంలో దేవుడు ఒక కోపాన్ని చూపిస్తాడు. ఈ జరుగుతున్న విషయాలన్నీ ఎవరు గమనించారంటే ఉజ్జియా గమనించి, ఇలా బతికితే మరలా దేవుడు నన్ను కూడా ఏం చేస్తాడు? శపిస్తాడు, లేదంటే దేవుని యొక్క కోపం నా మీద కూడా వస్తుందని తన జీవితాన్ని మార్చుకొని దేవుని దృష్టికి మంచిగా కనిపించాడు. దీనిలోంచి మనం తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఏంటనంటే, మన జీవితంలో ఏం గ్రహించాలి, ఏమేం గ్రహించాలి? మొదటిగా మన జీవితంలో శారీరకంగా ఏం జరుగుతుందో గమనించుకోవాలి. రెండవది మన కుటుంబ జీవితంలో ఏం జరుగుతుందో గ్రహించుకోవాలి. చివరిదిగా మన ఆత్మీయ జీవితము ఎలా ఉన్నదనేది గ్రహించుకోవాలి. ఒక వ్యక్తిని చూసే ఇలా బతకకూడదు, ఇలా జీవించకూడదు, దేవుని కోపాన్ని నేను అందుకుంటానని చెప్పి తన జీవితాన్నే మార్చుకుని, తన హృదయాన్ని మార్చుకుని దేవునికి ఇష్టడుగా ప్రవర్తించాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మన శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, దాన్ని మనం గ్రహించుకోకుండా పట్టించుకోకుండా వదిలేసామనుకోండి, చివరికి ఏమవుతుంది? చెప్పాలి, చివరికి ఏమవుతుంది? అది ఎక్కువైపోయి మరణానికి దారితీస్తుంది. అవునా? మన జీవితంలో పాపము కూడా మనం గ్రహించుకోలేదనుకోండి, అది మొదటిలోనే దానికి కావలసిన క్యూర్ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వలేదనుకోండి, పాపము పెరిగి 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 ఏమవుతుంది? చెప్పాలి, ఏమవుతుంది? మరణానికి దారితీస్తుంది. మన శరీరంలో చిన్న రోగం వస్తేనే మనం గ్రహించుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి దానికి కావలసిన వైద్యం ఏదో తీసుకుంటామే, మరి దేవుడు అనుగ్రహించిన రక్షణ కాపాడుకోవడానికి ఎంతవరకు మనం గ్రహిస్తున్నాం మన జీవితాల్లో అనేది మనం ఆలోచించుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మన కుటుంబ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో మనం ఏం చేయాలా? గ్రహించుకోవాలి. గ్రహించుకోలేదనుకోండి, కుటుంబం ఎలాగుందో, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో, ఎలా జీవిస్తున్నారో అనేది మనకు తెలియదు. అది ఎవరు గ్రహించుకోవాలి? తల్లిదండ్రులు పిల్లల విషయమై గ్రహింపు కలిగి ఉండాలి. గ్రహింపు లేకపోతే, వాళ్ళని అంటి పెట్టుకుని లేకపోతే, ఈ రోజుల్లో ఇది వరకు మాకు ఫోన్లు కానీ ఏదన్నా ఒక ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత, లేదంటే ఏదైనా కాలేజీకి వచ్చిన తర్వాత వచ్చినాయి. ఈరోజు అలా కాదు, చిన్నపిల్లలతోనే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏమి చూస్తున్నారో, వాళ్ళు ఎలా ఆ వస్తువును వాడుతున్నారో, ఏ ఏ ప్రాంతాలకు వెళ్తున్నారో, ఏ ఏ ప్రదేశాలకు వెళ్తున్నారో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అనేది తల్లిదండ్రులు ఒకవేళ గ్రహించుకోలేదనుకోండి, వాళ్ళ జీవితంలో మిగిలేదేంటి? దుఃఖమే. నువ్వు మొదటనే ఏం చేయాలా? గ్రహింపు కలిగిన జీవితం ఉండాలి. నీ కుటుంబ విషయంలో నువ్వు గ్రహించుకోకుండా విడిచిపెట్టావు అనుకో, బాధపడేది ఎవరు? మనమే. ఒక భర్త విషయంలో కానివ్వండి, ఒక భార్య విషయంలో కానివ్వండి, ఒక పిల్లల విషయంలో కానివ్వండి, ప్రతి వ్యక్తి తన కుటుంబ జీవితంలో గ్రహింపు కలిగి లేకపోతే ఆ కుటుంబ జీవితం లేదంటే ఆ కుటుంబ వ్యవస్థ చెల్లాచెదరైపోతుంది. తన తండ్రి విషయంలోనే జరిగినది నా జీవితంలో జరగకూడదనే తన హృదయంలోనే ఏం చేశాడు? గ్రహించాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని గ్రహించి ఏదైతే మంచిదో ఆ దారిని ఎంచుకున్నాడు.
ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవు, ఎందుకు దీవెనలు కలగట్లేదు, ఎందుకు ఎప్పుడు చూసిన కష్టాలేనంటే గ్రహింపగలిగిన జీవితం ఏం లేదు, మనకు లేదు. గ్రహింపు కలిగిన జీవితం మన జీవితంలో ఉంటే దాన్ని మొదట ఏం చేస్తాం, సాల్వ్ చేసుకోవడానికి చూస్తాం. దేవుని కోపం నుండి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాం. ఒకవేళ మన జీవితంలో గ్రహింపు లేకపోతే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది, చెల్లాచెదరైపోతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే మన ఆత్మీయ విషయంలో కూడా గ్రహింపు కలిగి ఉండాలి. మొదటిలో రక్షణ పొందిన మొదటిలో నిజంగా అండి వాళ్ళంత ప్రార్థనా పరులు ఇంకొకరు కనబడరండి. ఎప్పుడన్నా గమనించారు మీరు? మొదటిలో గంటలు 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 ప్రార్థన చేసే వ్యక్తి కొంతకాలానికి అయిపోయింది, 4 గంటలు చేసేదల్లా 2 గంటలకు వచ్చేస్తుంది. 2 గంటలు చేసేవాడు గంటకు వచ్చేస్తాడు, గంట చేసేవాడు ఎంతకు వచ్చేస్తాడు, అరగంటకు వచ్చేస్తాడు, అరగంట చేసేవాడు ప్రభువా లేచాం, ఈరోజు నువ్వే చూసుకో, మేము వెళ్ళిపోతున్నాం. అంటే మొదట్లో ఉన్న ఆత్మీయ జీవితము నువ్వు గ్రహించుకోలేదనుకో, చివరికి వచ్చేసరికి ఎలా ఉంటుంది, అంతా నామకార్థం అయిపోతుంది. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎదుగుదల కలిగి ఉండాలి. ఆ ఎదుగుదల కలిగి ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. మన జీవితంలో ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం ఒకటే, గ్రహింపు కలిగిన జీవితం లేకపోతే మన కుటుంబం ఎప్పుడూ ఆశీర్వదించబడదు. ఆత్మీయ జీవితం ఎప్పుడైతే నీది ఉన్నతముగా ఉంటుందో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటామో అప్పుడే మన జీవితంలో ఏమొస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు ఆలోచించుకోండి, మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు కలగటలే, ఎందుకు మన జీవితాల్లో ఎప్పుడు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి, మన జీవితంలో ఎందుకు ఎప్పుడు చూసినా ఇబ్బందులు కనిపిస్తున్నాయంటే గ్రహింపు కలిగిన జీవితం లేకపోవడం వల్ల, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోకపోవడం వల్ల మనకేం లేదు, ఆశీర్వాదం లేదు. ఎలా అయితే ఉజ్జియా తన తండ్రి విషయంలో గ్రహింపు కలిగిన హృదయం ఆ వ్యక్తికి ఉన్నది, దానివలనే ఎంతో ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతముగా దీవించబడ్డాడు. 16వ ఏటనే రాజు అయిపోయి పరిపాలన స్టార్ట్ చేసినాడు. ఇటువంటి జీవితం కలిగిన వ్యక్తి చివరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా, ఏదైతే గ్రహించుకున్నాడో, ఏ జీవితం అయితే వద్దనుకున్నాడో అదే జీవితానికి వచ్చేసాడు. మొదటి అంశం ఏంటనంటే గ్రహింపు కలిగిన జీవితం ఉండాలి. రెండవది గర్వించే తత్వం ఉండకూడదు. ఎందుకు గర్వించే తత్వం ఉండకూడదు అని అంటే, ఉజ్జియా తన జీవితంలో గ్రహించాడు, దేవునికి దగ్గరగా జీవించాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఏమైంది తెలుసా, గర్వించాడు. ఎందుకు గర్వించాడు, ఎందుకు గర్వించాడు అని అంటే 26:16 చూడండి ఒకసారి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సులో ఏం చేశాడట, ఎప్పుడు ఏమీ లేనప్పుడా, నా జేబులో ఏం పర్సుల్లో డబ్బులు లేనప్పుడా, ఆ స్థితిలో ఎవరు గర్వించలేరండి. అంటే గర్వించే వాళ్ళు ఉన్నారనుకోండి. ఉజ్జియా జీవితంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తి స్థిరపడిన తర్వాత తన హృదయంలో ఏమొచ్చిందంట, గర్వము వచ్చింది. ఏ జీవితం అయితే వద్దనుకున్నాడో అదే జీవితంలో చివరికి వచ్చేసరికి ఏమైంది, అదే జీవితంలో ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా, మనము దేనిని అయితే వెంబడించడం స్టార్ట్ చేస్తామో, క్రీస్తుని విశ్వాసంలో ఆధారపడి జీవించడం మొదలు పెడతామో, దాన్ని చివరి వరకు ఏం చేయాలా, చివరి వరకు కొనసాగించాలి. ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసామనుకోండి, అది ముగించే వరకు ఏం చేయాలి, మనం చెప్పాలి. ముగించే వరకు ఏం చేయాలి, వర్క్ చేస్తూనే ఉండాలి, అవునా? అది వర్క్ చేయకుండా మధ్యలో వదిలేసామనుకోండి, ఆ పని ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోతుంది.
ఇంకా ఆల్రెడీ ఈ ఉదాహరణ చెప్పి ఉండొచ్చు బహుశా. ఒక స్త్రీ చిన్నప్పుడు, అంటే ఒక చిన్న వయసులో ఉన్నప్పుడే ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. ప్రార్థన చేస్తూ చేస్తూ చిన్నప్పుడు, ప్రభువా నాకు ఒక సైకిల్ కావాలని ప్రార్థన చేసి ప్రార్థన చేస్తుంది. కానీ యవ్వన వయసు వచ్చింది, సైకిల్ మాత్రం చెప్పండి రాలేదు. సర్లే అని చెప్పి కొంతకాలం వేసరికి ప్రార్థన మానేసింది. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు యవ్వన కాలంలోకి వస్తే బండి కావాలి కదా. మరలా ఏం చేసింది, మోకాళ్ళు వేసి ప్రార్థన స్టార్ట్ చేసింది. ప్రభువా సైకిల్ అయితే ఇవ్వలేదులే కానీ కనీసం బండి అన్నా నాకు అనుగ్రహించు అని చెప్పి మళ్ళా బండి కోసం ఏం చేస్తుంది, ప్రార్థన చేసింది. కొంతకాలం అయ్యేసరికి బండి కూడా రాలేదు, ప్రార్థన అనేసి. సర్లే ఎలాగో ఉద్యోగం చేసుకున్నాను, అంతా అయిపోయింది, వివాహం చేసుకున్నాను, ఇప్పుడు ఏం కావాలా చెప్పండి, ఇప్పుడు ఏం కావాలా, కారు కావాలా. ప్రభువా ఈ ఎండల్లో తిరగలేకపోతున్నా, వర్షాలకి డ్యూటీలకి వెళ్ళలేకపోతున్నా, నాకేం చేయి, కారు అనుగ్రహించాను. మళ్ళా కారు కోసం ప్రార్థన చేయడం మొదలెట్టిందంట. చేస్తూ కొంతకాలం అయ్యేసరికి కారు కూడా రాలే. సర్లే ప్రభు ఇవన్నీ వద్దులే, కారు కానీ సైకిల్ కానీ బండి కానీ ఎందుకులే వద్దులే, కనీసం ఇల్లు అయినా అనుగ్రహించని మరలా ప్రార్థన చేయడం మొదలెట్టిందట. కొంతకాలం అయ్యేసరికి చేసి చనిపోయిందంట. చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత చాలా కోపంతో రగిలిపోతుందంట. ఎందుకో ఏమి ఇవ్వలే కదా దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏమి అనుగ్రహించలేదు కదా. ఎలాగైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడిని ఈరోజు కడిగేలా, నాకు ఈ లోకంలో ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని దేవుణ్ణి ఎలాగైనా కడిగేయాలని చెప్పి వెయిట్ చేస్తుందంట. ప్రభువైన యేసుక్రీస్తు రాగానే ఇంక మొదలెట్టిందంట. ఏంది ప్రభువా, ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు, అది ఇది అని అంటే, ఉండమ్మ ఒక్క నిమిషం అని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్ ఓపెన్ చేసి చూపించాడట. ఇదిగో సైకిలు, ఇదిగో బండి, ఇదిగో కారు, ఇదిగో బంగ్లా. ఆమెకి ఇంకా కోపం వచ్చిందంట. ఎందుకు లోకంలో ఉన్నప్పుడేమో ఇవ్వలేదు, కానీ చనిపోయి పైకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎత్తున్నాడంట. ఆమె సీరియస్గా నాకు ఇప్పుడు ఎందుకు, నేనేం చేసుకోవాలని దేవుణ్ణి అంటుంటే దేవుడు ఒకటే మాట అన్నాడంట. కరెక్ట్గా నీకు అనుగ్రహించే టైంకి నువ్వేం చేస్తున్నావు చెప్పాలి, ఏం చేస్తున్నావు, మానేస్తుంది. ఏం మానేస్తుంది, ప్రార్థన చేయడం అనేది. దేవుడు మన జీవితంలో కూడా ఏదైనా అనుగ్రహించాలి, ఏదైనా చెయ్యాలి కార్యం అనే సమయంకి మనం ఏం చేస్తాం తెలుసా, ఏదైతే చెయ్యాలో అదే మానేసి ఏదైతే చేయకూడదో దాన్నే చేస్తాం. ఈరోజు మనం ఏదైతే ప్రారంభించామో విశ్వాస జీవితంలో అది కడవరకు ఏం చేయాలా, కొనసాగించాలి. నువ్వు ఆశీర్వాదం పొందావని, ఈరోజు ఉన్నతంగా ఉన్నావని గర్విస్తే ఏమవుతుంది, దేవుని ఉగ్రతకు దేవుని శిక్షకు లోనైపోతాం. ఇక్కడ ఉజ్జియా జీవితంలో మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం ఏంటనంటే, గ్రహించే తత్వము, గ్రహించే హృదయం కలిగి ఉండాలి. గ్రహించావో, ఏ జీవితం అయితే వద్దనుకుని మంచి జీవితాన్ని నువ్వు ఎంచుకున్నావో, దేవుని మీద ఆధారపడి నువ్వు బతుకుతున్నావో, ఆ బతుకున్న జీవితాన్ని నువ్వేం చేయాలంటే చివరిలో దాన్ని విడిచిపెట్టకూడదు, అదే కొనసాగించాలి. ఉజ్జియా మొదటిలో దేవుని మీద ఆధారపడ్డాడు, చివరికి వచ్చేసరికి దేవుణ్ణే విడిచిపెట్టి తన హృదయంలో ఏం చేశాడు, గర్వించాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో అనేక విషయాలు బట్టి గర్విస్తూ ఉంటాం. కొంతమంది తన తలాంతులను బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది తన తెలివిని బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది నేను బ్రహ్మాండంగా వాయిద్యం వాయిస్తానని గర్విస్తూ ఉంటారు, కొంతమంది వాక్యం బాగా చెప్తానని గర్విస్తూ ఉంటారు. ఈ గర్వం అంతా దేనికి, నాశనానికే. నువ్వు ఒకవేళ గర్వించావు అని అంటే ఎవరిని బట్టి గర్వించాలి, ఎవరిని బట్టి అతిశయపడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టే అతిశయపడాలి.
ఈరోజు దేవుడు మనకు చెప్తున్న పాఠం ఏంటనంటే, మొదట గ్రహించు. ఏం గ్రహించాలి? మన జీవితంలో ఏమైతే జరుగుతున్నాయో, మన కుటుంబ జీవితంలో ఏమైతే జరుగుతున్నాయో, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుని దృష్టికి అయిష్టంగా ఉంటే వాటిని ఏం చేయాలా? గ్రహించి వాటి నుండి పక్కకు తప్పుకోవాలా. దేవునికి ఇష్టముగా, దేవునికి యథార్థముగా మనం కనిపించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ దేవుడు నీకు ఇష్టముగా ఉండి నువ్వు ఆశీర్వదించబడ్డావు అనుకోండి, చివరిలో ఏమకూడదు? గర్వించకూడదు. ఈ రెండు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. గ్రహింపు కలిగి ఉండాలా, గర్వము లేకుండా ఉండాలి. ఉజ్జియా జీవితం నుంచి నేర్చుకున్న మాట మన జీవితంలో ఎప్పుడూ విడవకుండా, మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెండు విషయాలే చాలా ప్రాముఖ్యమైన రోల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే, గ్రహింపు కలిగి ఎప్పుడు ఉండాలి. ప్రతి విషయంలో గ్రహింపు ఉండాలి. గ్రహింపు లేకపోతే మనకు అది ఇంకా వేస్ట్. మన జీవితంలో ఎప్పుడు గ్రహింపు ఉండాలా. మన జీవితంలో ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. ఈ కొద్ది